హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వడ్డా. ప్రీమియర్లో అను ఫాంట్స్ అందరూ ఈజీగా వాడుకోవచ్చు. ఫోటోషాప్లోనే కాదు, ప్రీమియర్లో కూడా వాడుకోవచ్చు. పండగ చేసుకోండి. అయితే మరి వాటిని ఎలా వాడాలి? వాటికి మనం ఫోటోషాప్లో వాడినట్టే సేమ్ ప్రాసెసా, లేకపోతే డైరెక్ట్ టైప్ చేస్తే వస్తుందా? మరి వీటిని ఎలా యూజ్ చేయాలి? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది, మీకే బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయ్యాక ఒక మోగోట్ ఫైల్ అంటే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఓపెన్ చేసి, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లేకపోతే మీకు విండోస్లో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక టెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, అంటే దీన్ని మనం తెలుగులో ట్రాన్స్ఫర్ చేయడం కోసం. సో ఇది బాగానే ఉంది విత్ యానిమేషన్, కానీ ఇక్కడ మనకెందుకు అది ఫాంట్ మార్చుకునే ఛాన్స్ లేదు. చూద్దాం. దీన్ని ఇప్పుడు మనం సేమ్ ఫోటోషాప్ లాగానే యూనికోడ్ నాన్ యూనికోడ్ గూగుల్కి వెళ్ళి యూనికోడ్ నాన్ యూనికోడ్ ఓపెన్ చేసి ఇక్కడ కీబోర్డు తెలుగు కీబోర్డ్ పెట్టుకుంటున్నాను. నేను గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు కీబోర్డు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ప్రీమియర్లో అని ఇది ఒక లైన్ అనమాట. దీన్ని అను 7.0కి సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్నంతా కోడ్నంతా కాపీ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అన్నాక కాపీ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను, అక్కడ చూడండి. డైరెక్ట్గా మనం ఇక్కడ పేస్ట్ చేశాను. అను ఫాంట్ అప్లై అవుతుందో చూద్దాం. పేస్ట్ చేశాను, కానీ ఇది ఫాంట్ చేసే ఛాన్స్ లేదు. సో నేను ఇంకోటి తీసుకుంటాను, మోగోట్ ఫైల్. ఇది బాగుంది, యువర్ టైటిల్ హియర్ అనేది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, కింద ఉన్న దాన్ని తీసేస్తున్నాను, కింద ఉన్న లేయర్ని తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ మోగోట్ మీద వర్క్ చేయాలి. సో సేమ్ అలాగే యువర్ టైటిల్ అనే దగ్గర పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి అను ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేసి చూద్దాం అప్లై అవుతుందో లేదో. సో ఇక్కడ టెక్స్ట్ అని ఇక్కడ ఉంది చూసారు, రైట్ సైడ్లో టెక్స్ట్ దగ్గర అవన్నీ ఫాంట్స్ అనమాట. అను ఫాంట్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. వేరే ఫాంట్ ఏది సెలెక్ట్ చేసినా రాదు కదా. అను ఫాంట్ అజంతా అని కొట్టాను నేను. అజంతా ఓకే చేస్తున్నాను. అజంతా ఓకే చేసి చూసారా, అంతా ఏదో కోడింగ్ లాగా ఏదో ఎర్రర్ లాగా వచ్చింది. సో మనకు అది కాదు కదా, మంచిగా మనకు టెక్స్ట్ లాగా రావాలి. సో మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎంఎస్ వర్డ్కి వెళ్తున్నాను. సేమ్ మనం ఫోటోషాప్లో ఎలాగైతే చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా వర్తిస్తుంది, మర్చిపోకండి. సో ఇక్కడికి వెళ్ళి సేమ్ టెక్స్ట్ సైజ్ పెంచుకొని ఫాంట్ మార్చుకొని దాన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇప్పుడు ప్రీమియర్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు పేస్ట్ చేస్తే కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది, అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా టెక్స్ట్ ఎలాగో వస్తుంది. సో దీన్ని ఎలా మార్చాలి మనం? ఏం లేదు, సింపుల్గా ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో ఇక్కడ గ్రాఫిక్స్ అని చూసారా, గ్రాఫిక్స్లో మనకు ఫోటోషాప్లో లాగానే సౌత్ ఏషియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ అదే సెలెక్ట్ అయ్యింది. బట్ మనకు ఫాంట్ సరిగా కనపట్లేదు కాబట్టి మనం పైన దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి రీసెలెక్ట్ చేసుకుందాం మళ్ళీ వచ్చి. సో యూరోపియన్ అండ్ ఈస్ట్ ఏషియన్ అని సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. ఓకే చేసి మళ్ళీ పేస్ట్ అంటే వస్తుందో రాలేదో చూద్దాం. మళ్ళీ పేస్ట్ చేసినా అలాగే ఉంది. సో ఇప్పుడు మనం ప్రీమియర్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో ఈ స్టేషన్ మిడిల్ ఈస్టర్న్ సంథింగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రీమియర్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ప్రీమియర్ మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో గ్రాఫిక్స్కి వెళ్ళి గ్రాఫిక్స్లో ఇక్కడ మనం యూరోపియన్ అవసరం లేదు, కింది కరెక్ట్ సౌత్ ఏషియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ దగ్గర ఓకే చేసి తర్వాత ఎడిటింగ్ టెక్స్ట్ దగ్గర వచ్చేసి ఆ టిక్ ఇచ్చి ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే బాక్సెస్ వస్తే ఏంటన్నట్టు మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. ఫోటోషాప్లో బాక్సెస్ వస్తే ఆ ఫాంట్ టెక్స్ట్ అనేది కరెక్ట్ అని అర్థం.
కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం అనుఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది. సో ఎలాంటి ఇబ్బంది ఎందుకు మారట్లేదు అంటే ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ లేదు కాబట్టి అక్కడ ఫాంట్ మారట్లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే ప్రోగ్రామ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే ఫాంట్ చేంజ్ చేయాలి. సో అలాగే వస్తుంది ఏంటి అంటే మనకి ఇక్కడ ఫోటోషాప్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా, VA అని ఉంటుంది. ఇక్కడ 171 అని చూసారా, అది కాదు, అది 0కు ఉండాలి. సో అది నేను 0 చేసుకుంటున్నాను. 0 చేసి ఓకే అంట. చూసారా ప్రీమియర్లో అని వచ్చిందా నీట్గా, అనుఫాంట్ వచ్చినట్టే కదా, ఇంకేమైనా డౌట్ ఉందా? సో కింది దాంట్లో కూడా మనం ఇంకోటి అనకూడదు, ప్రీమియర్లో అనుఫాంట్స్ అనకూడదు. ఇక్కడ మళ్ళీ నేను యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి ఇలా మీరు ఏ టెక్స్ట్ అయినా మార్చుకోవచ్చు. ఇలా తెలుగు కీబోర్డ్ పెట్టుకొని యూనికోడ్ నాన్ యూనికోడ్లో మీకు కావాల్సిన టెక్స్ట్ని కొట్టుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను ఒకటి కొడుతున్నాను. ఫాంట్స్ అనేది కరెక్ట్ ఫాంట్ లాగా కొడితే రావట్లేదు. సో FANTS అని కొడితే ఫాంట్స్ ఓకే. ఫాంట్స్ అని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి మళ్ళీ వర్డ్కి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కాపీ అని ఇప్పుడు ప్రీమియర్లోకి వెళ్ళి పేస్ట్ అంటే ఆ టెక్స్ట్ అక్కడ వచ్చేస్తుంది. బాక్సెస్ వచ్చాయి. బాక్సెస్ వచ్చినట్టు తెలుసు కదా, అన్ని బాక్సెస్ వస్తే ఆ టెక్స్ట్ కరెక్ట్గా కన్వర్ట్ అయిందని అర్థం. సో ఇప్పుడు నేను ప్రగతి పెట్టాలనుకుంటున్నాను. దీనికి ప్రగతి అని టైప్ చేస్తే రావట్లేదు, తెలుగు కీబోర్డు సెలెక్ట్ అయింది కాబట్టి రావట్లేదు. సో స్క్రోల్ చేసి చూసుకుందాం ఇక్కడ ఏదైతే బాగుంటుందో. సుజాత బాగానే ఉంటుంది, సునీత బాగానే ఉంటుంది. సో సుజాత పెట్టేశాను. ఇది కూడా సేమ్ మనకి వర్డ్కి మొదలు గ్యాప్ ఉంది. సో ఇక్కడ చూసారా VA అనే దగ్గర రైట్ సైడ్లో అలైన్మెంట్ కింద 100 ఉంది. దాన్ని కూడా మనం 0 చేసుకోవాలి. 0 చేసుకొని ఓకే చేస్తే అది మనకు ఓకే అయిపోతుంది. చూసారా ప్రీమియర్లో అనుఫాంట్స్ ఇంత బాగా వచ్చింది. చూసారా అనుఫాంట్స్ ఇలా మీరు ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అనుఫాంట్స్లో యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకోవడం, MS వర్డ్కి వెళ్ళి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం, వచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం. సో ఇలా చేసాం, బాగానే ఉంది. ఫాంట్ కొంచెం మనం పెద్దగా చేసుకోవాలంటే ఇక్కడ మోషన్ అని చూసారా, అందులో మనం సైజ్ పెంచితే బ్లర్ లాగా వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాఫిక్ వాడితే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ వాడితే అందులో మోషన్తో మనం చేస్తే బ్లర్ వస్తుంది. సో అది కాదు, దాన్ని నార్మల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 100 చేసేసి పైన చూసారా వెక్టార్ మోషన్ అని, అంటే ఆ గ్రాఫిక్ యొక్క స్కేలింగ్ ఆప్షన్స్, మోషన్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో స్కేలింగ్ చేస్తే చూసారా ఎంత క్లియర్గా ఉందో, బ్లర్ అనేది లేదు. సో మనం చేయాలనుకుంటే వెక్టర్ మోషన్లో మాత్రమే స్కేలింగ్ చేసుకోవాలి, నార్మల్ వీడియో మోషన్ దాంట్లో చేయకూడదు. సరే అంత నీట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని అనుఫాంట్స్ అందరూ ఈజీగా వాడుకోవచ్చు అని కొట్టడం అనేది నా ఇంటెన్షన్. సో దాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్. కొంచెం మీకు అర్థం కావడం కోసం ఇంకొకసారి ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ ఈజీగా వాడుకోవచ్చు. సో తెలుగులో టైప్ చేయాలి కంపల్సరీ, తెలుగులో టైప్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో కొడితే రాదు. సో వాడుకోవచ్చు. ఓకే, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి కాపీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రాసెస్ మాత్రం సేమ్. ఫోటోషాప్లో ఎలా చేస్తున్నామో ప్రీమియర్లో కూడా అదే ప్రాసెస్, అది మాత్రం మర్చిపోకండి. సో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం, పేస్ట్ అనడం, సరే అందరూ ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా ఫాంట్ మార్చుకోవాలనుకుంటే ఫాంట్కి వెళ్ళడం, ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం, సింపుల్ కదా. ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ మనం వాడుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఫాంట్ను మార్చుకోవచ్చు. ఇంకో టెక్స్ట్ కావాలంటే కొట్టుకోవచ్చు, దానికి కలర్ మారంటే మార్చుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే యూనికోడ్ నాన్ యూనికోడ్తో కాకుండా డైరెక్ట్ మనం పేస్ట్ చేస్తే రావట్లేదు. సో ఇలా అన్నీ ఒకటే ఫాంట్స్ కాకుండా నేను ఒక్కొక్కటి మార్చాను. ధరణి పెట్టాను, పైన కింద ప్రగతి ఇటాలిక్ పెట్టాను. సో ఇలా. సో మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోటి ఫైనల్గా చూపిస్తున్నాను, పండగ చేసుకోండి అనేది చూపిస్తున్నాను. సో పండగ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దాన్ని కాపీ చేశాను. నెక్స్ట్ మళ్ళీ వర్డ్కి వచ్చాను, కాపీ చేసుకొని వర్డ్కి వచ్చి పేస్ట్ చేశాను. మళ్ళీ దాన్ని
కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని సేమ్ ప్రీమియర్కి వచ్చి పేస్ట్ చేశాను. ఇక్కడ గా అనేది సరిగ్గా రాలేదు. మనకు గా కొమిస్తే గు రాకపోతే ఏం చేస్తాం ఫోటోషాప్లో, సేమ్ మనం యూనికోడ్కి వెళ్ళి కా అని టైప్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని వర్డ్లో మళ్ళీ కన్వర్ట్ చేసి, అంటే అను ఫాంట్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం కాపీ చేసుకొని ఆ గాకి ఆ ఎర్రర్ అయితే దానికి మధ్యలో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తే కా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా వస్తుంది. సో గాకి కాకి మధ్యలో కర్సర్ పెట్టి డిలీట్ కొట్టాలి. డిలీట్ కొడితే కా యొక్క తలకట్ట అనేది గా మీదకి వస్తుంది. సో కా కింది భాగం డిలీట్ అయిపోతుంది. సో పక్కన ఉన్నది మనం డిలీట్ చేసి ఆటోమేటిక్గా పండగ అనేది వచ్చేసింది. నెక్స్ట్ చేసుకోండి అనేది స్పేస్ఫుల్గా చేసేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను, కాపీ చేసుకున్నాను. సో మళ్ళీ వర్డ్కి వచ్చి దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ కాపీ చేసుకొని ఇప్పుడు పేస్ట్ అంటే చూసారా పండగ చేసుకోండి. సో ఇలా దీన్ని కూడా మనం ఫాంట్ మారుతాం. అన్నీ ఒక తీరు ఫాంట్ ఉండకూడదు కదా అని అనుష పెడదాం అనుకుంటున్నాను. సో అనుష అని టైప్ చేస్తే వస్తుందా చూద్దాం. అన్ని ఫాంట్స్ వస్తాయి, రాకుండా అయితే ఏముండదు. ఇక్కడ తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఫాంట్ అనేది రావట్లేదు, అదొకటి గమనించండి. కానీ ఫోటోషాప్కి దీనికి తేడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా వాడుకోవచ్చు. అను ఫాంట్స్ చాలా ఈజీగా, ఓపిక ఉంటే ఏదైనా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్స్ కోసమే కాబట్టి క్రియేటర్స్ కావాల్సింది ఓపిక. సో అది మనకు కావాలి కంపల్సరీ. మన ఓపికతోనే టైప్ చేస్తే, ఓపికతో నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఫాంట్ మనం ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం. చూసారా, పండగ చేసుకోండి. మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను, బట్ కనపడతలేదని మీరు ఏం టెన్షన్ పడవద్దు. ఇక్కడ బ్లూ లెన్స్ అని చూసారా, దాన్ని కన్ను బంద్ చేస్తే కలర్ వచ్చేసింది. సో ఇలా అన్నమాట. దేనికైనా మీరు కలర్ మార్చుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా మార్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రీమియర్లో అను ఫాంట్స్ అందరూ ఈజీగా వాడుకోవచ్చు. పండగ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.